నమస్కారం వెల్కమ్ టు సోషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ 15 ఆగస్టు సందర్భంగా పోలీస్ పెరేడ్ ను పరిశీలిస్తున్న ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల మండల పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్లకు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ లహరికి ఏపీ గవర్నర్ ప్రత్యేక ఆహ్వానం స్వాతంత్ర సమర యోధులకు చిత్రకారుడు కోటేష్ రుధిర నివాళి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ మండల నియోజకవర్గ డివిజనల్ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు ప్రముఖ వక్తలను సమన్వయం చేసుకుని ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత ఫోటోలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారిని ఆదేశించారు. ర్యాలీలో జాతీయ జెండాను మోస్తున్న ప్రజల ఫోటోలను అప్లోడ్ చేసేలా డిజిటల్ సహాయకులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పాఠశాలలు విద్యా సంస్థల్లో దేశభక్తి గీతాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను అభినందిస్తూ స్వాతంత్ర వేడుకలకు ఆహ్వానించాలని కలెక్టర్ సూచించారు. రిజర్వాయర్లు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో జెండాలు మోస్తూ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని ఫిషరీస్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేయాలని ఈ సందర్భంగా ప్రజలను కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 15 ఆగస్టు సందర్భంగా నిర్వహించనున్న పోలీస్ పెరేడ్ ను నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పరిశీలించడం జరిగింది. అలాగే ప్రభుత్వ వివిధ శాఖల నిర్వహణలో ఏర్పాటు చేసిన ప్రదర్శన శకటాలను ఆయా అధికారులు పరిశీలించారు. ముందస్తుగా 15 ఆగస్టు వేడుకలకు అధికారులకు సూచనలు ఆదేశాలను తెలియజేశారు. సార్ ఒకరు ఉండాలంట వెళ్ళిపోవాలంట సార్ చెప్తారు.
నెలలో కేరళలో నిర్వహించిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ పోటీలలో నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ విద్యార్థిని యనుమల లహరి అనే హాకీ క్రీడాకారిణి ఉత్తమ ప్రతిభను కనబరిచి ఫైనల్లో ఛాంపియన్ గా నిలవడానికి ఎంతో కృషి చేసింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఏపీ గవర్నర్ తో రేపు సాయంత్రం నిర్వహించనున్న అటు హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు లహరికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ఆహ్వానాన్ని అందుకున్న లహరి రేపు జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ తో అటు హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తేనేటి విందులో పాల్గొననుంది. ఈ సందర్భంగా హాకీ ఛాంపియన్ లహరి సషా టీవీతో మాట్లాడుతూ కేరళలో ఇటీవల జరిగిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నది. ఈ విజయంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా తనకు ఏపీ ప్రభుత్వం గవర్నర్ తో రేపు సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అట్ హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపింది. ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను గుర్తించి తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నది. హాకీ క్రీడాకారిణిగా రాణించేందుకు కృషి చేసిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు, జాయింట్ సెక్రటరీ దివాకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత, కోచ్ల ప్రోత్సాహం ఉందని వారికి ధన్యవాదాలు తెలిపింది. అలాగే తనకు అరుదైన అవకాశం కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హాకీ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపింది. Good evening to everyone. My name is Lahari. నేను లాస్ట్ మంత్ జూలై 17 to 27 జరిగిన సౌత్ జోన్ ఉమెన్స్ అండ్ మెన్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినాను. మన ఆంధ్రప్రదేశ్ టీమ్ని రిప్రజెంట్ చేశాను. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ టీమ్కి గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది. ఆ టీంలో నేను ఒక ప్లేయర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఈ సందర్భంగా మన ఏపీ గవర్నమెంట్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ గారు అట్ హోమ్ అనే రిసెప్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దానిలో నాకు స్పెషల్ ఇన్విటేషన్ గవర్నర్ గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు ఇన్ఫామ్ చేశారు, ఇట్లా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందమ్మా, సో యూ నీడ్ టు గో అని. నాకు ఈరోజు నైట్ నేను వెళ్ళాలి అక్కడికి. సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు అవర్ స్కూల్ హెడ్ మిస్టర్స్ మ్యామ్ అండ్ ప్రెసిడెంట్ చాణక్యరాజ్ సార్, దివాకర్ సార్ అండ్ ఆల్ ద కోచెస్ సార్ అన్న అందరికీ నాకు ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చినారో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా ఇన్వైట్ చేసినందుకు గవర్నర్ సార్కి అందరూ నాకు సపోర్ట్ చేస్తూ, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇన్ఫార్మ్ చేస్తూ, నన్ను ఫార్వర్డ్ ఎట్లా కేరింగ్ ఉండాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నా ప్రతి ఒక్కరికి. పోయిన నెలలో కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్స్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ విన్నర్స్గా నిలబడి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ సందర్భంగా మన ఎస్పీజీ హై స్కూల్ నుంచి లహరి కూడా టీంలో పాల్గొని చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. అందువలన అది గుర్తించిన ప్రభుత్వము రేపటి దినాన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్భవన్లోని అట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ గారు తేనేటి విందులో సీఎం గారు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ పాల్గొనే ప్రోగ్రాంలో స్పెషల్ ఇన్వైట్గా మరి ఎస్పీజీ హై స్కూల్ విద్యార్థిని లహరిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు పిలిచి మరి మేము స్పెషల్ వెహికల్ అరేంజ్ చేసి మిమ్మల్ని పంపిస్తున్నాము విజయవాడకు. కాబట్టి వెళ్ళి ఆ కార్యక్రమంలో అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొని రావాల్సిందిగా వారికి తెలియజేయడం జరిగింది. సో ఈరోజు రాత్రి బయలుదేరి విజయవాడకి వెళ్ళి రేపు సాయంత్రం జరగబోయే అట్ హోమ్ కార్యక్రమంలో రాజ్భవన్లో మరి లహరి పాల్గొంటుంది. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో గత 3 రోజుల నుండి గ్రామ సర్పంచ్లకు, పంచాయతీ సెక్రటరీలకు ఏపీఎస్ఐఆర్ డిపిఆర్ క్రింద ఆర్జీఎస్ఎం యాక్షన్ ప్లాన్, గ్రామ పంచాయతీలలో శానిటేషన్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్, జీపీడీఎస్ స్క్రూటీని, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర అంశాలపై ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్,
విద్యుత్ దీపాల నిర్వహణ వంటి వాటిపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వర్మీ కంపోస్టు తయారీ, నిర్వహణ, వినియోగం వంటి వాటిపై ఫీల్డ్ లెవెల్లో శిక్షణ అందించామన్నారు. ఇంపార్టెంట్ అదేవిధంగా ఆరోగ్యకరంగా ఉండే విషయం ఏంటి అంటే ఈ యొక్క శానిటేషన్. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అవగాహన సదస్సు, అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీటి ప్రకారంగా ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచ్లకు పంచాయతీ సెక్రటరీ మీరు కీ రోల్ అంటే గ్రామ సర్పంచులు పంచాయతీ సెక్రటరీ అందరూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒకరితో ఒకరు బాగా ఉంటూ గ్రామంలో అభివృద్ధికి మీరు కృషి చేయాలని తెలియజేస్తూ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రిఫ్రెషర్ ట్రైనింగ్ కు సర్పంచెస్ అండ్ గ్రామ పంచాయత్ సెక్రటరీస్ 3వ రోజు జరుపుకుంటున్నాము. ఈ రోజున స్ట్రీట్ లైట్స్ మీద వాటి యొక్క బిల్స్ ఏ విధంగా చేయాలి, మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద గౌరవ సర్పంచులకు, తర్వాత పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మనం గత 3 రోజులుగా మొదటి రోజేమో గ్రామ పంచాయతీ పరిపాలన, జీపీడీపీ తయారీ, నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వీటి మీద చేసుకున్నాము. 2వ రోజు పాండురంగాపురంలో ఫీల్డ్ విజిట్కి వెళ్ళాము. SWPC ఏ విధంగా వర్మీ తయారు చేయాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి దాని మీద నిన్నటి రోజున మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని ఎక్కడెక్కడ మనకు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిర్వహణ జరుగుతుంది, ఎక్కడెక్కడ లేని వాటికి ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలనేది చేయడం జరిగింది. ఈ రోజు 3వ రోజు స్ట్రీట్ లైట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. భారతమాత ముద్దు బిడ్డలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన రుధిరంతో 240 మంది సమరయోధుల చిత్రాలను గీచి రుధిర నివాళి అర్పించారు. అలాగే నంద్యాల పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యపురావు మహాత్మా గాంధీ చిత్రాలను గీచి తన దేశభక్తిని చాటుకున్నారు. కోటేష్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వారికి తన వంతుగా నివాళి అర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాంజలిలో భారతమాత చూస్తున్నట్లుగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వీర సవర్కర్, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ, బాల గంగాధర తిలక్, మంగల్ పాండే, రవీంద్రనాథ్ ఠాగూర్, ఝాన్సీ లక్ష్మీబాయి తదితరుల చిత్రాలను గీచారు. ఈ చిత్రాలను స్వాతంత్ర సమరయోధులకు అంకితం చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నా రక్తంతో A3 డ్రాయింగ్ షీటుపై 240 మంది సమరయోధుల పోర్ట్రేట్ చిత్రాలు 5 గంటల సమయంలోనే వేసి ఆ మహనీయులకు చిత్రాలు నివాళులు అర్పించాను. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు, వీరమాతలు ఎందరో ఉన్నారు. లాఠీ దెబ్బలు భరించారు, ఎన్నో అవమానాలు సహించారు, కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. ఇదే కదా దేశభక్తి అంటే. నేను వేసిన ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను, యోధులను, పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లుగా వేశాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోసు ఇలా ఎందరెందరో, ఒకరా ఇద్దరా, వందల వేల మంది ఉన్నారు. అలాగే జలియన్ వాలాబాగ్ సంఘటనలో నిరాయుధులైన స్త్రీలను, పురుషులను, పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది చాలా ఘోరం. అది విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1000 మంది పైగా మరణించారు, 2000 మంది పైగా గాయపడ్డారు. ఇది చాలా ఘోరమైన సంఘటన. ఈ దుర్ఘటన గురించి కూడా చిత్రంలో చూపించాను. అలాగే సమరయోధులైన వీర సవర్కర్, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ, బాల గంగాధర తిలక్, జ్యోతిరావు పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, మంగల్ పాండే, తాంత్యా తోపే, రాజా రామ్మోహన్ రాయ్ ఇలా అందరి చిత్రాలు గీశాను. ఒకరా ఇద్దరా 240 మంది చిత్రాలు ఈ పోర్ట్రేట్ సమరయోధుల గురించి వేశాను.
ఇది నేను చాలా ఇష్టంగా వేశాను. ఈ చిత్రం ఆ మహనీయులకి అంకితం. జై భారత్ మాతకి జై, అమరవీరులకు జోహార్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. 15 ఆగస్టు సందర్భంగా పోలీస్ పెరేడ్ను పరిశీలిస్తున్న ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా. నంద్యాల మండల పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్లకు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ. హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ లహరికి ఏపీ గవర్నర్ ప్రత్యేక ఆహ్వానం. స్వాతంత్ర సమర యోధులకు చిత్రకళలు కోటేష్ రుధిర నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.